ఇక్కడ మీ ఏరియాలో నీళ్ళ ప్రాబ్లమ్ గానీ, కరెంట్ ప్రాబ్లమ్ గానీ ఏమైనా ఉన్నాయా? కరెంట్ ప్రాబ్లం లేదు. వాటర్ అయితే 3 రోజుల నుంచి వస్తలేవు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనేనా ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో గూడా అట్లనే ఉండేనా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే వత్తలేవు నీళ్ళు. మరి ఇక్కడ ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి గదా! బీఆర్ఎస్‌కి వెళ్తది ఆల్రెడీ. బీఆర్ఎస్‌ే వెళ్తది. డైరెక్ట్ కాంగ్రెస్ గెలవదా? కాంగ్రెస్ గెలవది. ఎందుకని అట్లా? గ్యారెంటీలు ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ఏం చేయలేదు. తులం బంగారం అన్నారు ఆడోళ్ళకి. బస్ ఒకటి ఫ్రీ పెట్టిండు. కరెంటు ఉచితంగా వచ్చిన వాళ్ళకి వచ్చింది, రాని వాళ్ళకి రాలే. ఇక అది ఆయన చేసే ప్రభుత్వం. ఇక్కడ జూబ్లీస్‌లో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? బీజేపీ మనకు తెలియదు. బీజేపీ వస్తే కొన్ని సీట్లు రావచ్చు. బీఆర్ఎస్ అయితే కరెక్ట్ వస్తుంది. ఇక్కడ ఈ జూబ్లీస్‌లో ఇప్పుడు బై ఎలక్షన్స్ ఎమ్మెల్యే సీట్ అయితే ఎవరికొస్తది? ఎమ్మెల్యే సీటు ఒక ఇచ్చారు కదా మన గోపీనాథ్. ఆమె గెలుస్తా అంటారా? ఆమె గెలుస్తుంది. బీఆర్ఎస్లో ఆమె గెలుస్తుంది. ఇప్పుడు ఆమె గెలిస్తే అభివృద్ధి జరుగుతదంటారా మరి? అభివృద్ధి చేసేదంటే చెప్తుంది ఆమె. అంటే ఇంతకుముందు ఇక్కడ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచే గదా! ఆ, అట్లా అని చెప్పేసి బాగానే చేసిండు. బాగానే చేసిండు.